వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భీముడు చక్కటి మాటలు చెబుతూ ఉన్నాడు. మన బుద్ధి బలాన్ని ఉపయోగిద్దాము, అలాగే దానితో పాటు మన బాహుబలం ఉన్నది, చివరికి ఆ పరమాత్మ యొక్క రక్షణ ఛాయ కూడా ఉన్నది. కాబట్టి జయం మనదే, మనం యుద్ధానికి వెళదామని చెబుతున్నాడు. అందులో భాగంగా ధర్మరాజు గారి యొక్క సుగుణాలను కూడా చెబుతూ ఉన్నాడు. చెబుతూ భవతశ్చ ప్రశంసాభిః నిందాభిరితరస్య చ కథాయుక్తాః పరిషదః పృథగ్రాజన్ సమాగతాః. నిన్ను ప్రశంసిస్తారు, దుర్యోధనాలు నిందిస్తారు. ఇంతే తెలుసుకో, దీని ద్వారానే తెలుసుకో. విద్వాంసులు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పరు కదా. అటువంటి వారు చెబుతున్నారంటే అతను దుష్టుడు కాబట్టి వాడిని నిగ్రహించవలసినటువంటి కర్తవ్యం మనది. ఇదమభ్యధికం రాజన్ బ్రాహ్మణాః కురవశ్చతే సమేతాః కథయంతీః ముదితాః సత్యసంధతాం. ఓ ప్రభు, ఓ ధర్మరాజా, బ్రాహ్మణులను అలాగే కురుదేశవాసులను వారందరూ కూడా ఒకసారి కలుపుకొని వారందరూ కూడా సత్యాన్ని పలికేట్టుగా, వారు చెప్పేదంతా కూడా వాస్తవమా కాదా అని ఆలోచిస్తే వారందరూ కూడా సత్యమే పలుకుతూ ఉన్నారు. అలాగే వారందరూ కూడా నీలో ఉండేటువంటి సుగుణాలు చూసి ఎంతో ఆనందపడుతున్నారు. సమేతాః కథయంతీః ముదితాః సత్యసంధతాం. నీవు సత్యం పలుకుతావు, ధర్మబద్ధంగా ఉంటావు, ధర్మాన్ని ఆచరిస్తావు, ధర్మం తప్ప ఎప్పుడు కూడా అధర్మాన్ని ఆచరించిన వాడివి అని నీ గురించి వారందరూ కూడా చెప్పుకుంటూ, మహారాజు ఇటువంటి వాడు అని వారందరూ కూడా వారి గురించి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. గొప్పలంటే తమ యొక్క వచ్చినటువంటి సౌభాగ్యాన్ని వారు చెప్పుకుంటున్నారు. గొప్పలంటే అదంతా కూడా దోషాలు అని అర్థం కాదు. మహారాజు గారు ఇటువంటి ఉత్తముడు అని పొగుడుతూ ఉన్నారు. ఎన్నమోహాన్న కార్పణ్యాత్ నలోభాన్న భయాదపి అనృతం కించిదుక్తం తే నకామాన్నార్థకారణాత్. ధర్మరాజు గారిలో ఉండేటువంటి ఎంతో గొప్పదైనటువంటి గుణాన్ని భీముడు చెబుతూ ఉన్నాడు. అన్నయ్య, మీరు ఎప్పుడైనా సరే మోహం వలన, లేకపోతే జాలి వలన, లోభం వలన, భయం వలన, కామం వలన, లేకపోతే ధనం యొక్క ఆర్థికమైనటువంటి కారణం వల్ల ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు. చివరికి పరమాత్మ చెప్పమని చెప్పినా కూడా చెప్పలేదయ్యా మహానుభావ అంటే, భావి కాలంలో అశ్వత్థామాహత అని చెప్పమంటే కాస్త సంశయిస్తాడు. వాస్తవంగా అది దోషమే. ఆ దోషానికి ఫలితంగానే ధర్మరాజు గారు పైలోకంలో నరకం చూశారనే విషయాన్ని మనం భావి కాలంలో వింటాం స్వర్గారోహణ పర్వంలో. ఆ విధంగా ఎప్పుడు కూడా అబద్ధం చెప్పనివాడు మనకు అబద్ధం చెప్పేటువంటి సందర్భాలు ఎన్నో వస్తాయి. ఈ కాలంలో మాత్రం ఆర్థికంగా మనం ఎన్నో అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మన ఉద్యోగపరంగా, లేకపోతే మన కుటుంబ పరంగా ఎన్నో అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి మనది. కానీ ధర్మరాజు గారికి ఇటువంటి సందర్భాలు ఎన్నో వచ్చాయి. ఏ సందర్భంలో కూడా తను అబద్ధం చెప్పలేదు. అది ఎవరు చెబుతున్నా అంటే సాక్షాత్తుగా భీముడు. అతని తమ్ముడు ఎప్పుడు కూడా ధర్మరాజు గారి వెంటే ఉండేవాడు. అతనే ఆ గుణాన్ని చెబుతున్నాడు. యదేన కురుతే కించిత్ రాజా భూమిమవాప్తుమన్ సర్వం తన్నుదతే పశ్చాత్ యజ్ఞైః విపుల దక్షిణైః. సరే భీమా, నీవు చెప్పిన విధంగా మనం యుద్ధం వెళదాం. యుద్ధానికి వెళ్ళి వారిని వధిస్తాం. వారితో పాటు ఇంకొందరిని మనం వధించాల్సి వస్తుంది. ధృతరాష్ట్రుడు బాధపడతాడు, గాంధారీదేవి బాధపడతారు. ఈ విధంగా పెద్దలను నొప్పించి అంతమందిని వధిస్తే, ఎన్నో తప్పులు చేస్తే దానికి నిష్కృతి ఏం చెప్పు, దానికి ప్రాయశ్చిత్తం ఏమి చెప్పు అని యుధిష్ఠిరుడు ప్రశ్నిస్తాడో ఏమో. వాటికి ముందే సమాధానాన్ని తను తయారు చేసుకుని చెబుతున్నాడు భీముడు. ఓ ధర్మరాజా, రాజుగా ఉండేవాడు ఏదైనా చిన్న చిన్న పాపాలు చేస్తే, అంటే ఇక్కడ దుష్టవధ అనేది చిన్న పాపమే, అది మహాపాపం కాదు. యద్యపి జీవహింస అనేది పాపమే, కానీ ఎవడైతే దుష్టుడుగా ఉన్నాడో వాడిని వధించడం అనేది ఇక్కడ ధర్మమే. ఆ విషయాన్ని భీముడు ఇక్కడ నొక్కి చెబుతూ ఉన్నాడు. రాజు తెలిసి తెలియక ఏదైనా పాపం చేస్తే
భూమి మవాప్నువన్, తను రాజ్యాన్ని పొందాలి, అలాగే దుష్టులు నిగ్రహించాలనే కారణంతో తను ఏదైనా చిన్న చిన్న పాపాలు చేస్తే అదంతా కూడా యజ్ఞం చేసి విరివిగా దక్షిణలు ఇస్తూ దాన ధర్మాలు చేస్తూ ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చు. కానీ నీవిలా చేతులు ముడుచుకొని ఇప్పుడు యజ్ఞంలో ఇప్పుడు అరణ్యంలో కూర్చుంటే ప్రజలందరూ కూడా క్షోభని పొందితే అది దీనికన్నా పెద్ద పాపమని భీముడు ఇక్కడ చెబుతున్నాడు. రాజుగా ఉండేవాడు నీవు నీ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలను అనాథలుగా వదిలి వచ్చేసావు. వారందరూ కూడా బాధపడుతున్నాడు. దుర్యోధను యొక్క ఏలుబడిలో వారు ఎన్ని కష్టాలు పొందుతారో తెలియదు. ఆ కష్టాలన్నీ కూడా నీ పాపాలే అని చెబుతున్నాడు భీముడు ఇక్కడ. అంత పాపాన్ని పొందవద్దయ్యా, అదే పెద్ద పాపము. దానికన్నా చిన్న పాపం ఏమిటంటే దుర్యోధనాదుల యొక్క వధ. ఆ పాపాన్ని కూడా నీవు యజ్ఞం చేసి దాన ధర్మాలు చేసి దాని ద్వారా ఆ దుర్యోధన వధ ద్వారా వచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవచ్చు. బ్రాహ్మణేభ్యో దదద్గ్రామాన్ గాశ్చ రాజన్ సహస్రశః ముచ్యతే సర్వపాపేభ్యః తమోభ్యః ఇవ చంద్రమాహ. సూర్యుడి యొక్క అస్తమయ కాలంలో చీకటి రాబోతూ ఉంది. కానీ ఎప్పుడైతే చంద్రుడు ప్రవేశిస్తాడో ఆ చీకటి యొక్క అక్కడ స్థానం ఉండదు. పున్నమి చంద్రుడు వస్తే చీకటి ఉంటుంది, కానీ చంద్రుని వెన్నెల ముందు ఆ చీకటి కూడా అది చిన్నబోతుంది. ఎలాగో అదేవిధంగా రాజుగారు తను చేసినటువంటి పాపాలని, అనగా పైన చూడడానికి పాపాలుగా కనబడతాయి, అటువంటి పాపాలని బ్రాహ్మణులకు గ్రామాలను అలాగే ఆవులను ఈ విధంగా అనేక దానాలు చేస్తూ ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చు. కాబట్టి దాని గురించి ఆలోచించవద్దు. పౌరజానపదా సర్వే ప్రాయశః కురునందన సవృద్ధ బాల సహితాః సంశంతి త్వాం యుధిష్ఠిర. అన్నయ్య, ఇది నా ఒక్కని అభిప్రాయం కాదు. ఏదో నాకు రాజ్యం కావాలి, లేకపోతే అర్జునుడికి కావాలో ఏమో, లేకపోతే ద్రౌపదీదేవి గారు వెనక నుండి చెప్పి పంపించారో ఏమో, కుల సహదేవుల యొక్క ప్రోద్బలమో ఏమో అని అనుకోవద్దు. ఎందుకంటే మన రాజ్యంలో ఉండేటువంటి పౌరజానపదాహ పుర ప్రజలు, అలాగే సవృద్ధ బాల సహితాహ వయస్సులో పెద్దవారు, జ్ఞానవృద్ధులు, చివరికి చిన్నపిల్లలు కూడా అడుక్కుంటూ ఉన్నారు, అయా ధర్మరాజా నీవే వచ్చి రాజ్యాన్ని పాలించమని. వారందరూ కూడా ఇతపూర్వమే చెప్పేశారు, నీవు లేని రాజ్యం మాకు కూడా వద్దు, మేము కూడా మా ఆస్తులను వదిలి ఇక్కడ మీతో పాటు వనానికి వచ్చేస్తామని చెప్పారు. మీ వనంలోనే మనమందరం అక్కడ ప్రత్యేకమైనటువంటి రాజ్యాన్ని నిర్మించుకుందాం అని వారందరూ కూడా చెప్పారు. అందుకోసమే చెబుతున్నాను, అందరి యొక్క అభిప్రాయం ఇదే ఉంది కాబట్టి నీవే రాజుగా ఉండాలి, వారు రాజుగా ఉండాలని వారే నిన్ను కోరుకుంటూ ఉన్నారు. శ్వదృతో క్షీరమాసక్తం బ్రహ్మవా వృషలే యథా సత్యం స్థేనే బలం నార్యాం రాజ్యం దుర్యోధనే తథా. నీవేం చేశావంటే ఒకవైపు హస్తినాపురాన్ని, ఇంకొక వైపు ఇంద్రప్రస్థాన్ని, ఇంద్రప్రస్థంలో మయ్యసభ, అలాగే ఎంతో సంపదలు ఉన్నాయి, ఆ మొత్తాన్ని కూడా దుర్యోధనికి అప్పగించి వచ్చావు. అది ఎలా ఉంటుందో తెలుసా? కుక్కతోలుతో నిర్మించినటువంటి తిథి, అందులో గోక్షీరాన్ని పెడితే ఏమైనా ఉపయోగం ఉన్నదా? అదంతా కూడా అశుచియే కదా. దాన్ని మనం దేనికైనా వాడుకోవచ్చా? వాడలేం కదా, అంతా కూడా వ్యర్థం కదా. అలాగే ఎవడైతే అయోగ్యుడుగా ఉంటాడో, అయోగ్యునికి వేదాన్ని ఉపదేశిస్తే అది ఏ విధంగా వ్యర్థమో, అలాగే దొంగ ఉంటాడు, దొంగను మనం సాక్ష్యంగా నిలబెట్టి వాడి ద్వారా మనం నిజం తెలుసుకోవచ్చా? స్వభావంగా దుర్బుద్ధివాడు, అటువంటి దొంగ యొక్క సాక్ష్యం ఏ విధంగా అయితే చెల్లదో, అలాగే బలం లేని వారు, వారి ద్వారా మనం యుద్ధం చేయిస్తే ఏ విధంగా మనం అపజయాన్ని పొందుతామో అదేవిధంగా ఈ దుర్యోధనికి రాజ్యాన్ని అప్పచెప్పాం. అనగా అయోగ్యుడు, ఈ రాజ్యాన్ని పొందేటువంటి అర్హత వానికి లేదు, అందుకోసం ఆ రాజ్యాన్ని నీవే పరిగ్రహించు. ఇతి లోకే నిర్వచనం పురశ్చరతి భారత అపిచయితా స్త్రియో బాలాః స్వాధ్యాయమధికుర్వతే. అనయ్య, ఈ విధంగా నేను మాత్రం చెప్పటం ఎదుగో చూపిస్తున్నాడు. ఇక్కడ కొందరు స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, అందరూ కూడా ఈ మాటలే చెబుతున్నారు. వారు ఈ మాటలు ఏదో ఒక్కసారి చెప్పడం కాదు, ఏ విధంగా అయితే వేదాన్ని ఉచ్చరించేవాడు పదే పదే వేదాన్ని ఉచ్చరిస్తాడో ఆ విధంగా వారు స్వాధ్యాయం చేసినట్టుగా నిన్నే రాజుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి చెప్పేశారు, ఆ చెప్పిన దాన్ని నీవు పట్టు కూర్చున్నావని నీవు అనుకుంటావో ఏమో, అలా కాదు. స్వాధ్యాయం చేసేవాడు ఏ విధంగా అయితే వేదాన్ని పదే పదే ఉచ్చరిస్తాడో ఎన్నో వల్లులు వేస్తాడు, ఎన్నో సంతలు జరగాలి. ఎలాగో వేదం కంఠస్థం చేయాలంటే ఎంతో కఠినం.
ఎంతో కష్టం. ఒక సంహితం మొత్తం కూడా కంఠస్థం చేసుకుని ఆ మొత్తాన్ని కూడా అలా పరిగ్రహించి ఎప్పుడు కావాలో ఏ మంత్రాన్ని ఉపయోగించాలో అప్పటికప్పుడు ఆ మంత్రాన్ని చెప్పడం అంటే మహా కఠినమైనటువంటి పని. అటువంటి కఠిన పనిని ఏ విధంగా అయితే ఎన్నోసార్లు ఉచ్చారణతో వారు సాధిస్తారో అదేవిధంగా మన పురప్రజలందరూ కూడా నీవే రాజుగా ఉండాలనే మాటని అన్నిసార్లు చెప్పారని భీముడు చెబుతున్నాడు. ఇమామవస్థాం జగతే సహాస్మాభిరరిందమ హంత నష్టాస్మ సర్వే వై భవతోపద్రవే సతి. అలాగే నీవిప్పుడు రాజ్యాన్ని పొందకపోతే అందరూ కూడా నశించిపోతారు. ధర్మం అనేదే నశించిపోతుంది. ఈ అంతటికి కూడా కారణం నీవే. హంత నష్టాస్మ సర్వే వై భవతః ఉపద్రవే సతి. ఇప్పుడు నీ కష్టం వచ్చింది. ఈ కష్టకాలంలో కూడా సరి అయినటువంటి నిర్ణయం తీసుకో. అలా కాకుండా తప్పుడు నిర్ణయాన్ని మాత్రం తీసుకోవద్దు అని భీముడు చెబుతూ సభవాన్ రథమాస్తాయ సర్వోపకరణాన్వితం త్వరమాణోభినిర్యాతు విప్రేభ్యోర్థ విభావకః. అందుకోసం అదిగో నీకోసం నేను ఒక రథాన్ని సిద్ధం చేశాను. అందులో అన్ని ఆయుధాలు కూడా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు. వారికి దక్షిణలు ఇచ్చి వారి ద్వారా ఆశీర్వాదాన్ని పొంది వారందరూ కూడా విజయోస్తు అని మనకు ఆశీర్వాచనం చేస్తే చాలు, మనకు విజయం అనేది తథ్యము. అందుకోసం మనం యుద్ధానికి బయలుదేరుదాం అని తన యుద్ధం యొక్క సన్నద్ధతను తెలుపుతూ ఉన్నాడు. వాచయిత్వా ద్విజశ్రేష్ఠాన్ అద్యేవ గజసాహ్వయం అస్త్రవిద్భి పరివృతః భ్రాతృభిః దృఢదన్వభిః అశీవిష సమైర్వీరైః మరుద్భిరివ వృత్రః అమిత్రాన్ తేజసా మృద్దన్ అసురానివ వృత్రః శ్రియమాదత్స్వ కౌంతేయ ధార్తరాష్ట్రాన్ మహాబల. అరుగో మనం వెళ్తూ వారి ద్వారా పుణ్యావాచనం చేసుకుందాం. స్వస్తి భవంతో బ్రువంతో అని కోరదాం. వారు ఆయుష్పతే స్వస్తి అంటారు. వృద్ధిం భవంతో బ్రువంతో అని మనం కోరదాం. వారు కర్మరుద్ధితామని చెబుతారు. ఈ విధంగా స్వస్తి వాచనాలు, స్వస్తి అంటే మంచి మాటలు అనగా మంగళకరమైనటువంటి మాటలు. ఆ మంగళకరమైనటువంటి మాటలు మనం వారి ద్వారా విందాం. ఆ మంగళా శాసనాలు, మంగళకరమైనటువంటి ఆశీర్వచన మంత్రాలు వాటిని మనం పొంది తద్వారా మనం యుద్ధానికి బయలుదేరుదాం. మనం ఇప్పటికి కూడా ఇంట్లో ఎన్నోసార్లు పుణ్యాహవాచనం చేసుకుంటూ ఉంటాం. కానీ దాని నిజమైనటువంటి పరికల్పన అనేది మనకు తెలియదు. దాని ప్రభావం అనేది మనకు తెలియదు. ఎందుకంటే అందులో లోకక్షేమమే దాగి ఉన్నది. చక్కటి వర్షం కురవాలని చెబుతుంది పుణ్యాహవాచన మంత్రాలన్నీ కూడా. అలాగే నీ ప్రాంతంలో ఉండే వారందరూ కూడా సస్య సంపదలతో సుఖంగా ఉండాలి. అందరి కూడా చక్కటి జవసత్వాలు ఉండాలి. ఈ విషయాన్ని అనగా ఇటువంటి ఆశీర్వచనం మరొకటి ఏది కూడా లేదు. అంత గొప్ప ఆశీర్వచన మంత్రాలు కలిగినటువంటి గొప్ప కర్మ పుణ్యాహవాచనము. అటువంటి పుణ్యాహవాచనం మనం ఇప్పుడు చేసుకుందాం. వారి ద్వారా పుణ్య సంపాదన చేసి మనం యుద్ధానికి వెళదాం. ఎప్పుడైనా సరే పుణ్యం ఉంటే కానీ మనం సత్కార్యాలను చెయ్యలేం. అందుకోసమే పుణ్య అహవాచన. అయ్యా నాకు పుణ్యం ఉందని చెప్పండి అని మనం కోరుతాము. వారు పుణ్యాహం భవంతో బ్రువంతే ఓం పుణ్యాహంని వారు చెబుతారు. నీకు పుణ్యం ఉండుగాక అని వారి దగ్గర ఉండేటువంటి కొంత పుణ్యాన్ని మనకు అందిస్తారు ఆ మంత్రాల ద్వారా. తద్వారా మనం పుణ్యవంతులమై శుభకర్మలు చేస్తాం, శుభమైనటువంటి ఫలాన్ని పొందుతాం. అటువంటి పుణ్యాహవాచన మనం ఇప్పుడు చేసుకుందాం. అదిగో బ్రాహ్మణులందరూ కూడా వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే అస్త్రవిద్భిః పరివృతః, చక్కటి అస్త్రశస్త్రాలను తెలుసుకున్నవారు, అస్త్రశస్త్రాలను పొందినటువంటి నీ తమ్ముళ్ళైనట్టు మేమందరం కూడా ఉన్నాం. మా యొక్క ఏవైతే ధనుర్బాణాలు ఉన్నాయో ఇవంతా ఎంత గొప్పవో తెలుసా. అశీవిష సమైః, అలా వెళ్ళేటువంటి తాచుపాము లాంటి బాణాలను ప్రయోగించడంలో మేమందరూ కూడా సమర్థులము. అటువంటి మేము వస్తాం. ఎలాగా అంటే ఏ విధంగా అయితే వృత్రాసురుడిని సంహరించే కాలంలో దేవేంద్రుడిని మరుద్దేవతలందరూ కూడా అనుసరించారో అదేవిధంగా మేమందరూ కూడా నీ వెంటే ఉంటాము. ఎప్పటికి కూడా నిన్ను వదిలే ప్రసక్తి లేదు. శ్రియమాదత్స్వ, మా యొక్క అండదండలు ఉన్నాయి కాబట్టి గొప్పదైనటువంటి సంపదలను పొందు, రాజ్య సంపదలను పొందు. ప్రపంచం మొత్తాన్ని కూడా మన గుప్పిట్లో పెట్టుకొని ప్రపంచం మొత్తాన్ని కూడా ధర్మబద్ధంగా సస్యశ్యామలంగా అందరినీ సుఖ సంతోషాలతో మనం పాలన చేద్దాం అని భీముడు చెబుతున్నాడు. అంటే గుప్పిట్లో పట్టుకోవడం అంటే వారిని హింసించడం అనేది అర్థం కాదు, కానీ అందరికి కూడా సుఖం చేకూరాలి అనేది భీముని యొక్క అభిప్రాయం. అటువంటి దార్త రాష్ట్రులని దుర్యోధనాలు మనం వధిద్దాము. నహి గాంధీవ ముక్తానాం శరాణాం గార్ధవాససాం స్పర్శమాశీ విషాభానాం మర్త్యః కశ్చన సంహయేత్. అర్జును యొక్క బాణాలను భీముడు చెబుతూ ఉన్నాడు.
గద్ద యొక్క రెక్కలుంటాయి. ఆ రెక్కలకు ఉండేటువంటి ఈకలు, ఆ ఈకలతో కూడినటువంటి పిడులు కలిగినటువంటి ఆ బాణాలన్నీ కూడా. గద్ద ఈకలు చాలా గట్టివి, బరువు కూడా ఉంటాయి. అవే బరువుగా ఉంటాయి. దానితో పాటు బాణం యొక్క బరువు, అది తగిలితే మనిషిగా సామాన్య మానవుడు ఎవడు కూడా తట్టుకోలేడు, వాడు మరణాన్ని పొందుతాడు. అటువంటి గద్ద ఈకలతో కూడినటువంటి పిడులు కలిగినటువంటి ఆ బాణాలు, దానితో పాటు మంత్రబలం, ఒకవైపు అస్త్రబలము, ఇంకొక వైపు శస్త్రబలం, ఈ రెండు కూడా పొందినవి, ఇంత మాహాత్మ్యాన్ని పొందినవి అర్జునుని యొక్క బాణాలు. ఆ బాణాలకి ఎక్కడ కూడా ఎదురు లేదు కదా. ఆ బాణాన్ని, ఆ బాణం యొక్క ప్రయోగాన్ని, ఆ బాణం యొక్క ప్రభావాన్ని ఎవడైనా సహించగలడా? కాబట్టి దుర్యోధనాదులు అందరి యొక్క వధ అనేది నిశ్చితమే. అలాగే నసవీరో నమాతంగో నచ సోశ్వోస్తి భారత యస్సహేత గదావేదం మమ క్రుద్ధస్య సంయుగే. అలాగే నేను కూడా యుద్ధానికి వస్తాను. నేను గదాప్రహారంతో చేస్తే ఆ గద ద్వారా గొప్ప మహాదైత్యుడైనటువంటి జరాసంధుడే వధింపబడ్డాడు. అక్కడ గదాయుద్ధం కొంతకాలం మాత్రమే జరిగింది. చివరికి బాహుయుద్ధాన్ని కూడా చేశారు. తన యొక్క ముష్టిఘాతంతో ఆ జరాసంధుడిని వధించాడు. భావి కాలంలో కీచకుడిని కూడా వధించబోతాడు. ఇంకా కీచకుని యొక్క వధ అనేది ఇంకా చాలా విచిత్రమైనటువంటి కర్మ భీమునిది. అటువంటి మహాబల పరాక్రమాన్ని పొందిన వాడిని నేను. నా ముందు ఏ వీరుడు నిలవలేడు. నా యొక్క గదా ప్రయోగాన్ని ఏ ఏనుగు తట్టుకోలేదు, ఏ అశ్వం కానీ ఎవరైనా సరే. ఆ ఉద్యద్విద్యుత్ ప్రచండాం నిజరుచరికరం వ్యాప్త లోకావకాశం అని చెప్పిన విధంగా నా సువర్ణమయమైనటువంటి ఇనుముతో కూడినటువంటి ఆ గద ఏదైతే ఉన్నదో దాని వేగాన్ని, దాని బరువుని తట్టుకునేటువంటి మనిషి ప్రపంచంలో ప్రస్తుతానికి ఎవరూ లేరు అని భీముడు చెబుతున్నాడు. అటువంటి గాంధీవ బలము, ఇటువైపు నా గదాయుద్ధ కౌశలము రెండు ఉన్నాయి కాబట్టి మనకు విజయం తథ్యము. మనతో పాటే సృంజయే సహ కైకేయై వృష్ణీనాం వృషభేణ చ కథం స్విద్యుది కౌంతేయ నరాజ్యం ప్రాప్నుయామహే. మనమందరం కూడా యుద్ధానికి బయలుదేరుతున్నామంటే మనకు సైన్యంగా ఎవరెవరు వస్తారో తెలుసా? సృంజయులు, కేకయులు, అలాగే యాదవ వంశీకులు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మే వస్తాడు. ఇక కృష్ణుడు ఉంటే మనకు ఎదురున్నదా? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. విజయం మనకు తథ్యమే ఎప్పుడైతే మన పక్షంలో కృష్ణుడు ఉన్నాడో. అటువంటి కృష్ణుని యొక్క బలమున్నది కాబట్టి మనకు విజయం తథ్యం. మనపైన ఎవరైనా విజయాన్ని పొందగలరా? లేకపోతే మనం రాజ్యం పొందకుండా ఉండగలమా? మనం రాజ్యం పొందడం తథ్యము. మనకు మన విరోధి పక్షంలో ఉండే వారికి అపజయం అనేది తథ్యము. శత్రుహస్తగతాం రాజం కథం స్విన్నాహరేన్మహీం ఇహ యత్నముపాహృత్య బలేన మహతాన్వితః. గొప్ప బలంతో కూడుకున్నవాడే దుర్యోధనుడేం సామాన్యుడు కాదు. దుర్యోధనుడి గురించి చక్కగా తెలుసుకున్నవాడే పాండవులందరూ కూడా. వాని వెనక బలంగా ఎవరున్నారనే విషయం కూడా చక్కగా తెలుసు. దుర్యోధను ఏ తక్కువగా అంచనా వేయటం లేదు వీరందరూ కూడా. కానీ ఎంత గొప్ప బలాన్ని పొందినప్పటికైనా సరే, ఎంత గట్టి ప్రయత్నం చేసినప్పటికైనా సరే ఆ శత్రువులపైన మనకే విజయం అనేది తథ్యము అని భీముడు చెప్పాడు. వాస్తవంగా ఇక్కడ భీముడు చెప్పినటువంటి మాటలు వింటే ఎవరికైనా సరే యుద్ధోత్సాహం అనేది అలా తన్నుకొస్తుంది. అటువంటి మంచి మాటలను చెప్పాడు భీముడు కూడా. అందులోనూ కూడా ధర్మార్థ కామాల యొక్క సరి అయినటువంటి నిర్వచన. ఎప్పుడు ధర్మం అనేది అర్థమైనా కామమైనా ఎప్పుడు ధర్మబద్ధంగా ఉంటుంది. ఏ పురుషార్థాన్ని ఎప్పుడు ఎలా మనం వాటి ప్రయోజనాన్ని పొందాలి, వాటిని ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయాన్ని కూడా చెప్పాడు. చివరికి స్వబాహు పరాక్రమము మహాప్రయత్నవర్జితాః హరేరనుగ్రహోజ్జితాః జనాన జగ్మురున్నతిం అనే చెప్పిన విధంగా మహాప్రయత్నం చేయాలి. చివరికి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కూడా మనం కాంక్షించాలి. మహాప్రయత్నం లేకపోయినా, తద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోయినా మనం ఉన్నతమైనటువంటి స్థానాలని పొందలేము అని భీముడు స్పష్టంగా చెప్పాడు. చెప్పిన తర్వాత అందుకు యుధిష్ఠిరుడు ఇప్పుడు సమాధానం ఇస్తున్నాడు. అసంశయం భారత సత్యమేతత్ యన్మాం తుదన్వాక్యశల్యై క్షిణోసి నత్వాం విగర్హే ప్రతికూలమేవ మమానయాద్ధి వ్యసనం వ ఆగాత్. యుధిష్ఠిరునికి తన గురించి తనకే చాలా స్పష్టమైనటువంటి విషయాలు ఈ భీముని మాటల ద్వారా తెలిసిపోయాయి. తను చెబుతున్నాడు, ఓ భీమ, నీవు నీ పలుకుల ద్వారా, నీ మాటల ద్వారా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పేశావు. ఇంతవరకు కూడా ఎవరు కూడా
అంటే ద్రౌపదీదేవి గారు కూడా కొన్ని మాటలు చెప్పారు. కానీ భీముడు చెప్పినంత స్పష్టంగా ఎవరూ చెప్పలేదు. అదిగో నీ వల్లే మేమంతా కూడా ఇంత కష్టాన్ని పొందుతున్నాం, నీ వల్లే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, నీ వల్లనే అయోగ్యుడైనటువంటి ఆ దుర్యోధనునికి రాజ్యం అనేది అతను చేజిక్కినది అని చెప్పాడు కదా. అందుకు ధర్మరాజు గారు చెబుతున్నారు, నీవు నీ మాటలు ఏవైతే పలికావో అదంతా కూడా సత్యమే. నీ మాటల ద్వారా నేను చేసినటువంటి కర్మలకి నీవు ఆక్షేపణ తెలిపావు. ఆ ఆక్షేపణ కూడా న్యాయసమ్మతమే. నీ మాటలు కాదని నేను ఇప్పుడు నిందించటం లేదయ్యా. అలాగే నా నీతిమాలినతనము మమానయానిద్ధి వ్యసనం వ ఆగాత్, నా యొక్క అసామర్థ్యం, నేను ఎప్పుడైతే నీతిబద్ధంగా ఉండాలో ఆ సమయంలో లేకపోవడం వలనే మీకందరు కూడా ఇటువంటి కష్టాలు వచ్చాయి. మీ కష్టాలకు నేనే కారణం. అహమ్యక్షా ననవద్యం జిహీర్షన్ రాజ్యం సరాష్ట్రం ధృతరాష్ట్రస్య పుత్రాత్ తన్మాం షటః కిటవ ప్రత్యదేవీత్ సుయోధనార్థం సుబలస్య పుత్రః. నేను ఒకానొక సందర్భంలో మరొకరి వశాన్ని పొందాను. దానికి కూడా కారణాన్ని చెబుతున్నాడు. ఎప్పుడైతే ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి ఆ దుర్యోధనుడు తన మేనమామైనటువంటి సౌబలుడు అనగా శకునితో పాటు పాచికలతో పాటు జూతాన్ని తను కోరుకున్నాడో అప్పుడు నేను లేదు అని చెప్పలేకపోయాను. తద్వారా మీకందరికి కూడా ఇటువంటి అపకారం జరిగినది. ఇదంతా కూడా వారే కారణము, కానీ ఇందులో నా పాత్రత కూడా ఉన్నదని ధర్మరాజు గారు ఒప్పుకుంటూ మహామాయ శకుని పార్వతీయ సభా మధ్యే ప్రపన్నక్షపూగాన్ అమాయినం మాయయా ప్రత్యజైషీత్ తతో పశ్యం వృజినం భీమసేన. శకుని గురించి స్పష్టంగా చెబుతున్నాడు ధర్మరాజు గారు. అతను మహామాయావి. అలాగే పార్వతి అంటే పర్వత ప్రాంతంలో ఉండేవాడు. వారు ఆ పర్వత ప్రాంతంలో ఉండేటువంటి ఆ శకుని మోసం చేశాడు. మోసం చేసి తన అధీనంలో ఉండేటువంటి ఆ ఏవైతే పాచికలు ఉంటాయో వాటిని ఉపయోగించి అమాయినం, మనకు అతని మాయ గురించి తెలియదు, అతని మోసం గురించి తెలియదు, అతను మోసం చేస్తున్నాడని మనం ఊహించలేదు. కానీ మీరందరూ కూడా వారిస్తున్నప్పటికీ కూడా నేను ఆ జూదంలో ఓడిపోయాను. అక్షాంశ దృష్ట్వా శకునేర్యథావత్ కామానుకూలానుయుజో యుజశ్చ శక్యం నియంతుం అభవిష్యదాత్మ మన్యుస్తు హన్యాత్ పురుషస్య ధైర్యం. శకుని యొక్క పాచికలు చూసిన వెంటనే అతని సంకల్పం నాకు తెలిసి వచ్చినది. కానీ అతను ఎప్పుడైతే సరిబేసి సంకలు వేసి తను పందెం వేశాడో ప్రతి ఒక్క సందర్భంలో తనే గెలుస్తూ ఉన్నాడు. వాస్తవంగా ఒక్కసారి గెలిచిన తర్వాత లేకపోతే 2-3 సార్లు గెలిచిన తర్వాత అప్పుడే నేను ఈ జూదాన్ని ఆపవలసి ఉండేది. కానీ అప్పుడు ఆపలేకపోయాను. అదంతా కూడా ఆ మాయాజూదం యొక్క వశుడైపోయి ఆ జూదం అనేటువంటి ఏదైతే వ్యసనం ఉంటుందో ఆ వ్యసనం యొక్క వశుడినై నేను నా ధైర్యాన్ని కూడా కోల్పోయాను. నా మనస్సును కూడా నేను నియమనం చేయలేకపోయాను. అనగా సెల్ఫ్ కంట్రోల్ అనేది నేను తప్పిపోయాను. యంతుం నాత్మా శక్యతే పౌరుషేణ మానేన వీర్యేణ చ తాతనద్ధః నతే వాచో భీమసేనాభ్యసూయే మన్యే తథా తద్భవితవ్యమాసీత్. ఒక్కోసారి పురుష ప్రయత్నం కన్నా పురుష శక్తి కన్నా దైవశక్తి అనేది చాలా బలంగా ఉంటుంది. మనం ఈ విధంగా మాయాజూతంలో పాల్గొనాలి, ఆ జూతంలో పాల్గొంటూ సకలాన్ని కూడా కోల్పోవాలని దైవ నిర్ణయమో ఏమో. అందుకోసమే మనమంతా కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా సరే ధర్మరాజు గారు తన స్వశక్తిని సెల్ఫ్ కంట్రోల్ని కోల్పోయారని అనుకుందాం. కానీ అర్జునుడు భీముడు వారిస్తున్నా కూడా ఎందుకు అందులో పాల్గొన్నాడు, ఎందుకు సమస్తాన్ని కోల్పోయాడు? ఆ విషయాన్ని ఇక్కడ ధర్మరాజు గారు చెబుతున్నారు. మీరిద్దరూ ఎంత మంచి మాటలు చెప్పినప్పటికీ కూడా చివరికి ద్రౌపదీదేవి గారు వచ్చి అక్కడ ఖండించినప్పటికీ కూడా నన్ను నేను సక్రమమైనటువంటి మార్గంలో నేను నిలుపుకోలేకపోయాను. ఎందుకంటే ఇదంతా కూడా దైవ నిర్ణయమో ఏమో. మనం ఈ విధంగా జూదంలో ఓడిపోవాలి, సమస్తాన్ని కోల్పోయి ఈ విధంగా వనంలో నిర్జనమైనటువంటి వనంలో అలమటించాలి, ఇదంతా కూడా మన బాహుబలానికి అందనటువంటి విషయాలు, దైవ నిర్ణయమో ఏమో. అలాగే నీ మాటలను మాత్రం నేను తప్పుపట్టం లేదు, నీవు చెప్పినదంతా కూడా వాస్తవమే అని ధర్మరాజు గారు చెబుతున్నారు. ఇంకొన్ని ధర్మరాజు గారి మాటలను మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.